పరిస్థితిలో బడుగు బలహీన వర్గానికి సంబంధించినటువంటి విద్యార్థులు కానీ వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడినారో అది కూడా మనం చూస్తాం. ఎంతో కష్టపడి తల్లిదండ్రులు చదివిస్తే వాళ్ళు కష్టపడి చదువుకొని మెరిట్లో పాస్ అయినా కూడా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించుకోకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా ఈరోజు వ్యవహరించిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. స్పోర్ట్స్ కోటా కింద ఇచ్చే వాళ్ళంతా కూడా ఎగ్జామ్ రాయలే, వాళ్ళందరూ కూడా స్పోర్ట్స్ కోటా కింద ఇచ్చేసి 4,450 దాదాపుగా 436 ఉద్యోగాలు అవకాశం కల్పించిన పరిస్థితి ఉంది. ఆ ఉద్యోగాలు ఏమన్నా విన్న ఊరికేసినా అంటే 15 లక్షలు 20 లక్షలు తీసుకొని ఇవ్వడం జరిగిన పరిస్థితి కూడా ఉందని చెప్పేసి కూడా మనం విన్నాం. ఇంత అన్యాయంగా ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంటే ఏ పార్టీ వాళ్ళు కూడా నోరు మెదపడంలే. ఏదన్నా కూడా ఉద్యమాల ద్వారా ప్రజలు తెలియజేస్తామనే ఆలోచన కూడా రాకపోవడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతూ ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి గారు మనం అంతా చూసాం. ఆ రోజుల్లో సెక్రటరీకి సంబంధించిన ఎగ్జామ్ రాస్తే వాళ్ళందరికి కూడా మెరిట్ మీద వచ్చిన వాళ్ళందరూ కూడా న్యాయపరంగా దాదాపుగా ఈయనన్న 16,000 ఉద్యోగాలే, జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 1,25,000 ఉద్యోగాలు అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి ఉందని ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. ఊళ్ళో 16,000 ఉద్యోగాలకి ఈ విధంగా ఉంటే మళ్ళీ 1,25,000 ఉద్యోగాలకి ఏ విధంగా ఆయన న్యాయపరంగా చేసినాడని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆలోచించాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. వాళ్ళు ఇంత అన్యాయంగా ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంటే కూడా వాళ్ళందరూ కూడా ఉద్యమం రూపంలో వచ్చి సపోర్ట్ చేసి అన్ని విధాలుగా ముందుండే పరిస్థితి ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. మా కోసం కాదు ఇది. ఎందుకంటే ఇక ముందు ఈ విధంగా పోతే మళ్ళీ ఏ విధంగా మీ చదువుకున్న మెరిట్లో వచ్చిన పిల్లోళ్ళందరికీ కూడా విద్యార్థులందరికీ కూడా ఏ విధంగా అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఉద్దేశంతోనే ఈరోజు ముందు చూపుతూనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం అంతా కూడా పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ అందరికి కూడా న్యాయం జరగాలని చెప్పేసి ఉద్దేశంతో చేస్తున్నట్టు పోరాటంలో అందరూ భాగస్వామి కావాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఏదున్నా ఈ విధానంతో ఈరోజు మనం ముందుకు పోతా ఉన్నామని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఏదున్నా ఈరోజు మన పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా ఈ విషయంలో ముందుండి పోరాటం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే రేపు భవిష్యత్తులో కూడా మన పిల్లలు కూడా ఈ విధంగా అన్యాయం జరుగుతాయని చెప్పేసి ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవడం ముందుండి చేయడం జరుగుతూ ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మనము ముందుండి పనిచేస్తే ఇంకా రేపు 10వ తారీఖున పెద్ద ఎత్తున ర్యాలీ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఏదన్నా ఈ కార్యక్రమాల్లో అందరూ కూడా పాల్గొంటూ ఈ డిఎస్సి విషయంలో అందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటూ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఇక ముందు కూడా ఉంటాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చేసే కార్యక్రమాలని మనం చూస్తూ ఉన్నాం. ప్రభుత్వకు సంబంధించిన భూములన్నీ కూడా దారాదత్తం చేస్తూ ఉన్నట్టు పరిస్థితి ఉంది. మళ్ళీ ఈ విధంగా అన్యాయం జరుగుతూ ఉంటే ప్రజలు ఇంకా తెలియకో మనకేం అర్థం కాలేదు, కానీ ప్రజల్లో స్పందన లేదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు నెరవేర్చే విషయంలో ఏ విధంగా ఆ రోజుల్లో చేయగలిగినాడని చెప్పేసి కూడా మనం ఆలోచించుకోవాలి. 2 ఏళ్ళ కరోనా వచ్చింది, 5 ఏళ్ళ పరిపాలనలో 2 ఏళ్ళ కరోనా వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకునే పరిస్థితిలో ముందున్నారని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. దాదాపుగా 2014 నుంచి 2019 వరకు ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు పరిపాలనలో 2,60,000 కోట్లు అప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 3,60,000 కోట్లు అప్పు చేసినా ఏదున్నా కూడా సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. దాదాపుగా 17 కాలేజీలు తీసుకొచ్చిన ఘనత జగన్ ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. గతంలో కొన్ని ఏళ్ళుగా 50 ఏళ్ళుగా 12 మెడికల్ కాలేజీలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు 17 కాలేజీ మన మెడికల్ కాలేజీ తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి అంటే అందులో ఆశ్చర్యం లేదని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా కూడా నాడు నేడు కింద స్కూళ్ళు అయితేనేమి, నాడు నేడు కింద హాస్పిటల్స్ అయితేనేమి, ఇంకా ఎయిర్పోర్ట్లు అయితేనేమి, తర్వాత మన బోర్డర్ రేవులు అయితేనేమి, హార్బర్లు అయితేనేమి, ఎన్ని రకాలుగా డెవలప్మెంట్ చేశా అంటే మన ఆదాయం సమకూర్చుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో చేసినటువంటి కార్యక్రమాలని కూడా ఆయన చేయగలిగినాడని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతాను. మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏం చేస్తా ఉన్నాడంటే
ఈ అన్నీ కూడా ప్రైవేట్ పనులు చేస్తూ ఉండే పరిస్థితి కనపడతా ఉంది. ఈ ప్రైవేట్ పనులు చేసేసి వాళ్ళ ఆదాయం చూసుకుంటా ఉన్నారు, కానీ ఏ విధంగా కూడా ప్రజల కోసం ఆలోచించే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదని చెప్పేసి కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఏదున్నా కూడా ఇలాంటి వాళ్ళని బుద్ధి చెప్పేదానికి మీరు అంతా కూడా సన్నద్ధం కావాలని చెప్పేసి రేపు సంస్థాగత ఎన్నికల్లో కూడా ఏ విధంగా మీరు స్పందిస్తారో చూస్తాం ప్రజలు. ఎందుకంటే ఏదైతే చేసే అన్యాయాలకంతా కూడా వాళ్ళకి తెలియాలంటే రేపు సంస్థాగత ఎన్నికల్లో అందరూ కూడా కష్టపడి మన పార్టీ పరంగా సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, కౌన్సిలర్లు కానీ, చైర్మన్లు కానీ అంతా గెలిచే పరిస్థితి ఉండాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మీరంతా కూడా ప్రజల్లోకి తీసుకోవాలా. ప్రజల పరంగా ఈ తెలుగుదేశం పార్టీని సంస్థాగతలో ఎన్నికల్లో ఘోరంగా ఓడించాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా అందరితో కలవడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి ఆశయ సంవత్సరంగా మన పార్టీ తరఫున డిఎస్సి మీద అవకతవకలు జరిగినాయి కాబట్టి దాని మీద జంజీ వార్ అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ అందులో భాగంగానే ఈరోజు రిలే నిరాదీక్షలు చేయడం జరుగుతూ ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఈ రిలే నిరాదీక్షలు కూడా టౌన్ అధ్యక్షుడుతో పాటు మిగతా మిత్రులు, ఆ పార్టీ అభిమానులు, కార్యకర్తలు అంతా కూడా ఈరోజు కూర్చోవడం జరిగిన పరిస్థితి అని చెప్పేసి చాలా సంతోషం. ఏదున్నా ఇది 4 రోజుల కార్యక్రమం కాబట్టి మన పార్టీ పరంగా రోజు 4 రోజులు తక్కువ లేకుండా అందరూ కూడా రిలే నిరాదీక్షలు పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. డిఎస్సి విషయంలో అవకతవకలు జరిగినాయని చెప్పేసి ఉద్దేశంతోనే ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమాలు రాష్ట్రం అంతా చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా మనందరూ తెలుసు. ఏదున్నా రైమాన్ రా కూర్చో, రైమాన్ భాయ్, ఏదున్నా ఈ విషయంలో ఎవరైతే డిఎస్సి రాశారో వాళ్ళందరూ కూడా అన్యాయం జరిగిందని చెప్పేసి ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా విన్నవించుకోవడం జరిగిన పరిస్థితి కూడా ఉంది. ఏదున్నా నీట్ విషయంలో ఏ విధంగా పోరాటం చేశారో మనకు తెలుసు. కాక్రోచ్ ద్వారా, పార్టీ ద్వారా ఎంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి వాళ్ళు విజయం సాధించిన పరిస్థితి కూడా ఢిల్లీలో చూసాం మనం అంతా కూడా. ఆ పరిస్థితి కూడా ఇక్కడ రావాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఏదున్నా ఈ విధంగా అన్యాయం జరిగిన తర్వాత ఏ పార్టీ కూడా మాట్లాడకపోతే వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. దీంట్లో పెద్ద ఉద్యమాల ద్వారా ముందుకు పోవాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ అన్యాయం జరిగిందంటే ఇక ముందుకు ఎన్ని అన్యాయాలు జరుగుతాయో మనకు తెలియదు. ఆ పరిస్థితుల్లో ఇప్పటి నుంచే మేల్కొని అందరు కూడా ఈ డిఎస్సి విషయంలో పోరాటం చేయాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మనకు తెలుసు డిఎస్సి విషయంలో ఏ విధంగా అవకతవకలు జరుగుతాయని చెప్పేసి కూడా మనం చెప్పడం జరుగుతుంది. ప్రశ్నాపత్రాలు కూడా ప్రక్రియ అవుట్సోర్సింగ్ సిబ్బంది చేతుల్లో పెట్టినారు. ఆ అవుట్సోర్సింగ్ సిబ్బందిలో ఉన్నవాడే నవీన్. ఆ నవీనే 6వ ర్యాంక్ వచ్చినాడు. మళ్ళీ నవీన్కే ఉద్యోగం ఇచ్చా అంటే అది ఎక్కడ బయటపడతామని చెప్పి ఉద్దేశంతో ఆయనకి మెరిట్ వచ్చినా కూడా పక్కన పెట్టేసి ఉద్యోగ అవకాశం కూడా కల్పిలే. ఎందుకంటే ఆయన ద్వారా ఇది బయటపడింది కాబట్టి ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఈరోజు అందరూ తెలుసుకోగలిగిన అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా కూడా దీంతో పాటు జీవోలు కూడా మార్చాడు. మొదట 74 జీవో ఉంటే ఆ రోజు రిటర్న్ టెస్ట్ ఉండింది, 2% స్పోర్ట్స్ కోటా ఉండే పరిస్థితి. అది కాకుండా 447 జీవో ఇచ్చేసి ఆ 447 జీవో ద్వారానే స్పోర్ట్స్ అభ్యర్థులకి అందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించినాడు. అంటే ఎగ్జామ్ రాయకోకుండా వాళ్ళందరూ కూడా స్పోర్ట్స్ కోటా కింద ఇచ్చే పరిస్థితి చేసిన పరిస్థితి ఉంది. మళ్ళీ జీవోని మార్చినాడు. మళ్ళీ ఏదన్నా కూడా 56 జీవో తీసుకొచ్చి 3% రిజర్వేషన్ చేసి మా 56% జీవో తీసుకొచ్చి 3% రిజర్వేషన్ పెంచి
అన్ని విధాలుగా మళ్ళీ తప్పు చేసిన పరిస్థితి కూడా మనకు కనపడుతూ ఉంది. ఏ విధంగా వాళ్ళు ఏం చేసినా చెల్లుతా ఉందని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. ఏదున్నా కూడా చంద్రబాబు పరిపాలనలో అంతా కూడా అన్నీ న్యాయం జరుగుతాయని చెప్పేసే పరిస్థితుల్లో గత ప్రభుత్వంని వదిలేసి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అన్ని మంచి కార్యక్రమాలు చేసినా కూడా మళ్ళీ ఎందుకో కానీ ప్రజల్లో మార్పు వచ్చేసి ఆయన చెప్పిన హామీలకి బద్దులై ఓట్లు వేయడం జరిగిందని చెప్పేసి అనిపిస్తూ ఉంది. ఏదన్నా ఆ రోజుల్లో ఆయన చెప్పిన హామీలు ఫీజు రియంబర్స్మెంటు, తర్వాత 18 ఏళ్ళకే నెలకి 1500 ఎంతమంది ఉంటే అంతమందికి, నిరుద్యోగ వృత్తి కూడా ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అని చెప్పేసి, ఇవన్నీ గ్యాస్ 3 సిలిండర్లు ఫ్రీ ఇస్తా అని, బస్సు ఫ్రీ అని, రైతు భరోసాకి 20,000 అని చెప్పేసి, మళ్ళీ ఈ అమ్మఒడి కూడా, అంటే మన అమ్మఒడే ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పేసి పరిస్థితిలో మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. ఏదైనా సక్రమంగా అమలు చేసినా అంటే చంద్రబాబు నాయుడు ఎక్కడ కూడా అమలు చేసిన పరిస్థితి ఏం లేదు. ఫీజు రియంబర్స్మెంట్లో విద్యా దీవెన, విద్యా వసతి కూడా ఎవరికి కూడా సక్రమంగా అందే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన ఏది కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలే. దాదాపుగా 9,000 కోట్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నా ఇవ్వలే. మన వసతి దీవెన దాదాపుగా 60,200 కోట్లు ఉంటే 2,900 కోట్లు మాత్రమే వదిలినారని చెప్పేసి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఏది కూడా చంద్రబాబు నాయుడు నిజాలు చెప్పే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర గారు అంటుండే, అసెంబ్లీలో అంటుండ, చంద్రబాబు నాయుడు నిజాలు చెప్తే తల 1000 ముక్కలు అవుతా అని చెప్పేసి మాట మాట్లాడుతూ ఉన్న పరిస్థితి కూడా మనం విన్నాం ఆ రోజుల్లో. అందుకే ఏదున్నా